హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సుమారు ఒక 20 రోజులు అవుతుంది మనకి ఒక రెంటల్ బాడీకి తగిలేసి. అందుకనేసి మన డ్రైవింగ్ ఛానల్ అయితే ఏం వీడియోస్ రాలేదు మన 100 స్టోరీస్లో. ఇప్పుడు ఒక తెలిసిన చందు అన్న అనేసి ఫోన్ చేసి, తమ్ముడు నెల్లూరు పోవాలా, నెల్లూరు నుంచి కందుకూరు పోవాలనేసి ఫోన్ చేశాడు. మనమైతే ఇప్పుడు కావలి పోయి కార్ పికప్ చేసుకొని వాళ్ళకి నెల్లూరు నుంచి కావలి నుంచి కందుకూరు డ్రాప్ చేసి ఇంటికైతే రావాలి. సో 2 గంటలకు అట్లా రమ్మన్నాడు. నాకు టైం వచ్చేసి ఇప్పుడు 1:40 అవుతుంది. మన ఇంటికాడ నుంచి 10 నిమిషాలే. కావలికైతే బయలుదేరేసాను. పదండి ఈరోజు ఎలా కడుతుందో చూసేద్దాం. బండి వాటర్ సర్వీసింగ్ ఇస్తున్నాడంట. మనం పోయి బండి తీసుకోవాలి. కావలి ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉంటుంది ఒకటి వాటర్ సర్వీసింగ్ సెంటర్. ఆడైతే బండి ఇస్తున్నాడంట. అక్కడ పోయేసి బండి తీసుకుందాం. ఫస్ట్ షార్ట్ కట్ అవుతున్నా దగ్గర అనేసి. ఇదిగోండి గాయస్, ఈరోజు మనం పోతున్న ఇటియోస్ ఇదే. ఫస్ట్ నెల్లూరు, తర్వాత కందుకూరు. చూద్దాం ఎలా గడుస్తుందో. బండి మంచిగా సర్వీస్ చేయించి ఇప్పుడు బండికి అయితే పెట్రోల్ కొట్టించడానికి వెళ్తున్నా. ముసునూరులో ఉన్న పెట్రోల్ బంక్కి. ఆయిల్ 2.5 కొట్టిస్తున్నాము. లాంగ్ తిరగాలి కదా, సో అందుకు. క్లయింట్ ఉండేది వచ్చి కచ్చిరమెట్ట. ఇప్పుడు మనం అయితే కచ్చిరమెట్టలోకి వచ్చాము. కచ్చిరమెట్ట వెంకటేశ్వరం గుడి ఉంటుంది అనమాట. సో దాని పక్కనే వాళ్ళ ఇల్లు. నాకు తెలిసిన వాళ్ళే. అన్న అంటున్నాడా, నీ ఇష్టం టక్కన రావాలా అని అంటున్నాడు. నేను చెప్పిన, అన్న టక్కన వచ్చేదేం లేదు, నిదానంగా వేస్తాను, టెన్షన్ ఏమడబాకు, జాగ్రత్తగా వేస్తాను అని చెప్పి వచ్చిన. కనిపిస్తుందా, ఇదే క్లయింట్ ఇల్లుకి అయితే వచ్చేసాను. వాళ్ళు రావటం లేట్. ఇంకా వాళ్ళు వచ్చేస్తే మనం వెళ్ళిపోవాలి నెల్లూరుకి టక్కన. నెల్లూరు అయితే బయలుదేరేసా. క్లయింట్ని వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టేసా. ఇప్పుడు మనం ఎంటీ వెళ్ళాలి కావలికి. సో కావలి కూడా బయలుదేరేసాను. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ ఏంద్రా అంటే, కావలి నుంచి మళ్ళీ కందుకూరు పోవాలి. అదిగా టాస్క్. నాకు 5:30కి ఇంటర్వ్యూ ఉంది. అది అవ్వదనుకుంటున్నా మేబీ. నేను వాళ్ళకి చెప్పాను, మేడం రీషెడ్యూల్ చేయండి అనేసి. కానీ లేదు, వాళ్ళు ఇదే లాస్ట్ రోజు అని అన్నారు. ఇఫ్ ఇన్ కేస్ షెడ్యూల్ అవ్వకపోతే మనం ఏం చేయలేం. సార్ ఈరోజు ప్లాట్ఫామ్ ఫ్రీగా ఉంది, తర్వాత అయితే ఫ్రీగా లేదు అని అన్నది. ఓకే, 5కి ఫ్రీ అవుతాను అని చెప్పా. ఇఫ్ ఇన్ కేస్ 5కి ఫ్రీ అయ్యానంటే ఇంటర్వ్యూ అటెండ్ అవుతా. 5కి ఫ్రీ అవ్వలేదంటే మనం ఏం చేసేది లేదు. ఇదిగో మనం ఇప్పుడు వాళ్ళని జనవాడ రూట్లో అయితే వదిలిపెట్టాము. కావలికైతే వెళ్తామని చెప్పాను కదా. సాయిరామ్ అడ్డం జరుకు సాయిరామ్. ఇంద్ర గొంత అది మన నెల్లూరుది అయితే. పక్కన నిదానంగానే పోదాం. మన ఇంటర్వ్యూ సంగతి తర్వాత నిదానంగా పోయేసి కందుకూరు కూడా పోయేసి వద్దాం. కావలి బయలుదేరేసాను, హైవే ఎక్కేసాను. మంచిగా నిదానంగానే పోతున్నా, స్పీడ్ ఏం పోవట్లా. కావలి రాగానే క్లైమేట్ మారిపోయింది. మంచిగా సాంగ్స్ పెట్టుకుని వెళ్తాం. నా చిల్లు కొడుతున్నా. వచ్చేసా కావలికైతే దగ్గర. కావలికి వెళ్ళేసి క్లయింట్ని అయితే పికప్ చేసుకున్న తర్వాత కందుకూరుకి అయితే బయలుదేరేసాము. ఇది తుమ్మలపేంట నుంచి హైవేలోకి కలిసే రూట్ అనమాట. జస్ట్ అట్లా కావలి నుంచి చేవూరు దాటి అట్లా ముందుకు పోయామంతే. వాన చూడండి ఏ రేంజ్లో పడుతుందో. అసలు మిర్రర్ కనిపించకుండా పడ్డది, మామూలు వాన కాదు. కందుకూరుకి వచ్చేసాను. బొద్దులో ఎలాంటి వర్షం పడ్డదంటే, గుడ్లూరు తెట్టు దగ్గర అసలు అంత ఘోరమైన వర్షం పడ్డది. ముందు వెహికల్ కనిపించట్లా వానకి, అంత వర్షం. ఇంకా అక్కడ చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను వచ్చి కూడా ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఎట్లేదన్నా 1 అవర్ పడుతుంది ఇక్కడ నుంచి నేను కావలి వెళ్ళేసరికి. సో బాగా జరిగింది మొత్తం. వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా క్లయింట్స్ అందరూ అబ్రాడ్ వాళ్ళు. వాళ్ళ పిల్లకాయలు అయితే అంటే ఫస్ట్ టైం కదా దగ్గర నుంచి చూడటం, యాక్సెంట్ వాళ్ళు మాట్లాడటం బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. అంటే
కొత్తగా అనిపించింది. అరే ఎట్లా మాట్లాడతారా అబ్రాడ్లో ఇంగ్లీష్ అన్నట్టుగా అనిపించింది. ఓకే సరే, ఇదైతే ఈ వీడియోకి ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నా. బాగా చీకటి పడిపోయింది. నేను ఇంకా డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే నా మీద ఇంకోటి కాన్సన్ట్రేషన్ చేస్తాడు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్ గైస్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.